సో ఇంప్లాంట్ కేసు అయిపోయిన తర్వాత మీకు ఎట్లా కేస్ షీట్ తయారు చేసి ఇస్తాం, ఈ వారంటీకి ఎందుకు ముఖ్యమో కూడా చూపిస్తాను. సో ఇది ఆస్టమ్ అండి. ఆస్టమ్ ఇంప్లాంట్ వరల్డ్ ఫేమస్ డెంటల్ ఇంప్లాంట్ అని ఉంటుంది. నిజంగానే వరల్డ్ ఫేమస్ అన్నమాట. సో ఇట్లా మీకు వేసిన ఇంప్లాంట్ల తాలూకా అన్ని లేబుల్స్ దీనిలో వస్తాయండి. అట్లానే దీనిలో ప్రతి ఇంప్లాంట్ తాలూకు లేబుల్స్ ఉంటాయండి. ఇవి ఎట్లా ఉంటాయో సేమ్ అయ్యే లేబుల్స్ మీకు. ఇది కేస్ షీట్ అండి, బ్లడ్ రిపోర్టు, ఇకండి అయ్యే ఈ ఇంకొక కాపీ దీనిలో ఉంటాయండి. ఇది కేస్ షీట్ అంటాం. ఓకేనా అండి. నెక్స్ట్ సేమ్ అదే ఇంప్లాంట్ డీటెయిల్స్ ఇంప్లాంట్ ప్లానింగ్ రిపోర్ట్లో ఉంటుంది. ఈ రిపోర్ట్లు 2 రిపోర్ట్లు మీకు ఇస్తాను, ఎప్పుడు చెప్తా ఉంటా కదా. ఇది అప్పర్ జా, పై దవడదండి. దీనిలో నా పేరు, పేషెంట్ పేరు ప్రతి పేజీలో ఉంటుంది. సో ఫైనల్ ఎక్స్రే ఎట్లా వస్తుంది. సో ఇదే అండి విశిష్టత మన దగ్గర. ఇదిగోండి అట్లానే ఏ ఇంప్లాంట్స్ వస్తున్నాయి ఫస్టే చెప్తాం. ఈ రిపోర్ట్ ముందు రోజే రెడీ అయిపోయి ఇస్తామండి. ఏ ఇంప్లాంట్ వస్తుంది, ఎంత ఎడల్పు ఎంత పొడుగు వస్తుంది, ఏ పన్ను నెంబర్లో ఆ ఇంప్లాంట్ వస్తుంది, అట్లా ఫుల్ డీటెయిల్స్ ఎంత యాంగులేషన్లో వస్తున్నాయి మొత్తం దీనిలో డ్రాయింగ్ రూపంలో కూడా ఇస్తామండి. ఇది డైకామ్ ఫైల్స్ రూపంలో వస్తాయి అన్నమాట. సో ఇవి అయిపోయిన తర్వాత ఇది కింద దవడకి లోవర్ జా అని. సో ఇది కూడా సేమ్ అండి. ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు మీరు ఎక్స్రే చూపిస్తే ఇది కూడా ఇట్లానే వచ్చేస్తుంది అంత ఖచ్చితత్వంతో. అట్లానే ఇందాక మీకు చూపించా కదా ఆస్టమ్ ఇంప్లాంట్ స్టిక్కర్లు సేమ్ అయ్యాయి అనమాట. ఇక్కడ కూడా ఆస్టమ్ TS3 సేమ్ అయ్యే కేస్ షీట్ మీద ఉంటాయి, సేమ్ అయ్యే ఈ కార్డు మీద ఉంటాయండి. ఇది ఆస్టమ్ సర్టిఫికేట్ కార్డు అంటాం. ఆస్టమ్ అని ఉంటుంది. ఓకేనా అండి. అంత పకడ్బందీగా ఇస్తామండి కేస్ షీటు. సో ఎవరికైనా అంటే మీరు వేరే కంపెనీ ఎంచుకుంటే ఆస్టమ్ కాకుండా ఆ విధమైన కంపెనీకి సంబంధించి ఇస్తాం అన్నమాట. ఓకేనా, రైట్.